వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. తన తండ్రి జ్ఞాపకార్థం ఆర్టీసీ కాంప్లెక్స్ కు బాసటగా నిలిచిన రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు. సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు సోంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో కొంత నిధులతో ప్రయాణికులకు తాగునీరు, కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేసి బాసటగా నిలిచారు. ఈ మేరకు ఆదివారం సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు తండ్రి దుద్ది చిన్నారావు ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడంతో తన తండ్రి ఆర్టీసీలో పనిచేస్తూ పదవీ విరమణ చెందడంతో అతని జ్ఞాపకార్థం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బోరు, మోటారుతో పాటుగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు తాగునీరుకి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ప్రయాణికులకు బెంచీలు ఏర్పాటు చేసి బాసటగా నిలవడంతో స్థానిక ప్రయాణికులు రోటరీ సేవలపై హర్షం వ్యక్తం చేశారు. సోంపేట పట్టణంలో శ్రీశైన వీధిలో గల ప్రభుత్వ పాఠశాలలో రోటరీ క్లబ్ ప్రతినిధి కమలా ట్రేడర్స్ అధినేత మల్లా తిరుమలరావు ₹1,00,000 నిధులతో ప్రభుత్వ పాఠశాలకు 3 ఇనుం గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో వీధివాసులు రోటరీ క్లబ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యా కమిటీ ఉపాధ్యాయులు కలిసి కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులకు దుస్సాలులతో సన్మానించారు. కార్యక్రమంలో రోటరీ జిల్లా గవర్నర్ రావూరి సుబ్బారావుతో పాటుగా సోంపేట రోటరీ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు, రోటరీ ముఖ్య ప్రతినిధులు టీవీ కృష్ణారావు, శివశంకర్ తో పాటుగా సభ్యులు పాల్గొన్నారు. రాజాం పట్టణంలో స్థానిక శ్రీ సాయి నవదుర్గ కళ్యాణ మండపంలో కాపు సంక్షేమ సేన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాజాం పట్టణంలో స్థానిక శ్రీ సాయి నవదుర్గ కళ్యాణ మండపంలో కాపు సంక్షేమ సేన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జనసేన బలోపేతం దిశగా రాజాం నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా గొర్లె గోవిందరావును, రాజాం మండల అధ్యక్షులుగా సామంతుల రమేష్ ను, సంతకవిటి మండల అధ్యక్షులుగా మీసాల రాంబాబును, రేగడాందలవలస మండల అధ్యక్షులుగా రెడ్డి బాలమురళీకృష్ణను, వంగర మండలం అధ్యక్షులుగా బూరాడ శ్రీనివాసును నియమించినట్టు కాపు సంక్షేమ సేన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గుర్రాల శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షులు మజ్జి సుమన్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కరణం కళావతి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మజ్జి సుమన్, మహిళా అధ్యక్షురాలు వడ్డపల్లి జ్యోతిర్మయి, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు అర్జున్ కుమార్ భూపతి మరియు తూర్పు కాపు జాతీయ అధ్యక్షులు పిషిని చంద్రమోహన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శనివారం భగవద్గీత పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శనివారం ధర్మపదంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఆలయ అనివెట్టి మండపంలో ఇప్పిలి గ్రామ విద్యార్థులచే భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. నరసన్నపేట పెద్దపేట వీధిలో ఉన్న రవీంద్ర భారతి పాఠశాలలో శనివారం ఘనంగా క్రిస్మస్ జరుపుకున్నారు. కార్యక్రమంలో పిల్లలు నాటకం, నృత్యం, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ ధర్మాన వాసుదేవరావు క్రిస్మస్ ని ఉద్దేశించి జీసస్ జననము మరియు క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు వివరించారు. రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఉంగరాడ గ్రామ సచివాలయం పరిధిలో గ్రామ సర్పంచ్ చల్ల భుజంగరావు, శోభారాణిల ఆధ్వర్యంలో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఆర్పీఎస్ మాధవరావు, డిఆర్పి కె రామకృష్ణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఆర్పి రామకృష్ణ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ హామీ ఉపాధి పథకం పనుల్లో ఖచ్చితంగా రోజుకి 8 గంటలు ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులు చేయాలన్నారు. జాబు కార్డులు, పని దినాలు కల్పించడం గూర్చి ఎవరైనా లంచం అడిగిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. చెరువు పనులే కాకుండా మొక్కల పెంపకం, కాలువలు పూడ్చివేత, ఇతర పనులు కూడా ఉన్నాయి కావున ఎవరైనా జాబు కార్డులు ఉన్నవారికి ఈ అవకాశం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామ సర్పంచ్ భుజంగరావు, శోభారాణిలు మాట్లాడుతూ
గ్రామంలో సక్రమంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పనులు బాగా చేసి గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చేలా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే సమావేశానికి హాజరైన అధికారులతో సర్పంచ్ భుజంగరావు, శోభారాణిలు మాట్లాడుతూ మేట్ల కొరకు ప్రభుత్వం చెప్పిన పేర్లు మాత్రమే రాసుకోవడం జరిగిందని, 6 పేర్లు కావాలని అడిగినా ఏ ఒక్కరూ స్పందించట్లేదని సమస్యను తెలియపరిచారు. హాజరైన అధికారులు మాట్లాడుతూ పై అధికారుల దృష్టిలో పెట్టి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గ్రామంలో గల చిక్కాల కోనేరు మోడల్ చెరువుగా మార్చాలని గ్రామ ప్రజలు సర్పంచ్ ను కోరారు. ఈ విషయంపై కూడా పై అధికారులు దృష్టిలో పెట్టి ఖచ్చితంగా చేసే విధంగా చూస్తామని వారు హామీ ఇచ్చారు. పనులు లేక వలసలకు వెళ్లిన పరిస్థితి లేకుండా స్వగ్రామంలోని పనులు కల్పించిన మంచి పథకం మహాత్మాగాంధీ జాతీయ హామీ ఉపాధి పథకమని, ఈ పథకాన్ని సద్వినియోగం ప్రజలు చేసుకోవాలని సర్పంచ్ భుజంగరావు, శోభారాణిలు అన్నారు. నరసన్నపేట అంగన్వాడీ సభ్యులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నేటికి అమలు చేయకపోవడమే కాకుండా తమ డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి అనే నినాదంతో నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయం గేటు వద్ద అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి తన సంఘీభావం తెలిపిన మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు భగ్గు రమణమూర్తి మరియు మండల పట్టణ నాయకులు. భగ్గు రమణమూర్తి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 4 ఏళ్లుగా అంగన్వాడీల సమస్యలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు అని, తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చాక వారిని పోలీసుల లాఠీలతో చితకబాదించిన ఘటన ఎవరూ మర్చిపోలేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు జీతాలు పెంచమని అంగన్వాడీలు కోరడం జగన్ రెడ్డికి తప్పుగా కనిపిస్తుందని, గర్భిణీలకు, పిల్లలకు సేవలందిస్తూ ప్రభుత్వ పథకాల అమల్లో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ సభ్యులంటే వైసీపీ ప్రభుత్వానికి ఎందుకంత చులకన అని, టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆదాయ పరిమితి నిబంధనల నుంచి వెసులుబాటు కల్పిస్తూ సంక్షేమం అమలు చేయగా జగన్ రెడ్డి 10,000 లోపు ఆదాయం ఉన్నవారికి సంక్షేమ పథకాల నిబంధనలతో వారిని ఇబ్బందుల్లోకి నెట్టాడు. నవరత్నాలు అమలుకు రూపొందించిన నిబంధన ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతంలో 12,000 రూపాయలకి మించరాదు. ప్రస్తుతం అంగన్వాడీల జీతం 11,500. అంగన్వాడీలకు వేతనాలు పెంచిన ఘనత గత తెలుగుదేశం ప్రభుత్వానిదే. 2018 వరకు అంగన్వాడీ కార్యకర్తలకు వేతనం 4,200 ఉండగా దాన్ని 2 విడతలుగా 6,300 వరకు పెంచి 2018 జులై 10,500 చేశారు. ప్రస్తుతం జగన్ రెడ్డి కేవలం 1000 పెంచి చేతులు దులుపుకున్నాడని, ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి వారి యొక్క డిమాండ్లు అమలు చేయాలని మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖరరావు, సీనియర్ నాయకులు జామి వెంకట్రావు, కింజరాపు రామారావు, ఓర్ణ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళు న్యాయమైన కోర్టులన్నీ తీర్చాలి. 3 మాసాల్లోనే మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం 4 మాసాల్లోనే అధికారంకి వస్తుంది. తప్పనిసరిగా ఆ వేళ ఎలాగైతే 3,500 నుంచి 10,500 పెంచామో మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయమైన కోరికలు వాళ్ళ నాయకులతో చర్చించి వాళ్ళ బ్రతుకులకు ఇబ్బంది లేకుండా మినిమం వేజెస్ అంది, అలాగే వాళ్ళ ప్రమోషన్లు కలిపి వచ్చే విధంగా అన్ని రకాలైన మరి వాళ్ళ తాలూ సమస్యలు పరిష్కరించడంలో తెలుగుదేశం ప్రభుత్వం ముందుంటుందని ఓ తెలుగుదేశం ప్రతినిధిగా నేను అందరికీ హామీ ఇస్తున్నాను. బారువా బీచ్ కి పోటెత్తిన జనసందోహం. కార్తీక మాసం అనంతరం మార్గశిర మాసంలో ఆదివారం సెలవు దినాల్లో పరిసర ప్రాంతాల నుండి, ఒడిశా నుండి, అదేవిధంగా స్కూల్ బస్సులతో విద్యార్థులు మొత్తంగా 1,500 నుండి 2,000 మంది వరకు వచ్చి ఉండొచ్చునని ఒక అంచనా. ఈ తాకిడిని ముందుగానే గుర్తించిన బారువా మెరైన్ సిఐ టీవీజే రమేష్ కుమార్ బందోబస్తు నియమించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మెగాఫోన్ ద్వారా ప్రత్యేక హెచ్చరికలు చేస్తూ సందర్శకులకు అప్రమత్తం చేశారు. బారువా ఇలాఖాలో బారువా, రట్టిపుక్కళ్లపాలెం బీచ్ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించారు. ఎస్ఐ ఎన్ శ్రీనివాస్, ఏఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దామని ప్రజలకు పిలుపునిచ్చిన రోటరీ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు. పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దామంటూ సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోంపేటలో రోటరీ ప్రతినిధులు, విద్యావేత్తలు నినాదాలు చేశారు. ఈ మేరకు శనివారం సోంపేట రోటరీ ఆధ్వర్యంలో పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రధాన రహదారిలో పాటుగా పలు వీధుల్లో నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు.
పోలియోపై రోటరీ చేపడుతున్న కార్యక్రమాల కోసం ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సోంపేట రోటరీ క్లబ్ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 26 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అవగాహన ర్యాలీని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ పిలక రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయం నుండి దాసన్నపేట రథం వీధి మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని వెలికితీసేందుకు ఈ ఆడుదాం ఆంధ్ర ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ నెల 26 నుండి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం కొరకు పురపాలక సంఘ పరిధిలో ప్రచారం నిర్వహించమని, దీనికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. కార్యక్రమంలో ఇచ్చాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ ఉలాల భారతీ దివ్య, కౌన్సిలర్లు బచ్చు జగన్, పరపటి కోటి, నీలపు ఢిల్లీ, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమంతో గత 20 days గా మనం ఆల్మోస్ట్ స్టార్ట్ అనేది మనం చేసుకున్నాం. ఏ విధంగా స్టార్ట్ చేసుకున్నాం అంటే ప్రతి వార్డుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆ స్పోర్ట్స్ స్పిరిట్ ని బయటికి తీసుకురావడానికి ఈ విధంగా మనం వాలంటీర్స్, సెక్రటరీస్, అలాగే ఆర్పీలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వార్డ్స్ లో ఈ మొబిలైజేషన్ అనేది చెప్పారు. సో ఈ రోజు మేము మా మున్సిపల్ సిబ్బందితో పాటు సెక్రటరీస్, వాలంటీర్స్, ఆర్పీస్, మా కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవేర్నెస్ 26న ఈ నెల 26న మనం ఈ ఆటల పోటీలు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రజలకి తెలియజేశాం. సో ఇది చక్కగా గ్రాండ్ సక్సెస్. శాశ్వత లోక్ అదాలత్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖాధికారులందరూ ప్రజా సేవకులని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు అన్నారు. శాశ్వత లోక్ అదాలత్ ఆధ్వర్యంలో ఆ శాఖ కార్యాలయంలో హైలెవెల్ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. సందర్భంగా సువర్ణరాజు మాట్లాడుతూ ప్రజా ప్రయోజన సేవల్లో లోపం జరిగితే ఆ వ్యక్తి శాశ్వత లోక్ అదాలత్ ను ఆశ్రయించవచ్చన్నారు. ఈ విధంగా వచ్చిన కేసులను శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ తీర్మానించి సమస్యను బట్టి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని, సమస్య లేకుంటే ఆ కేసును ముగించడం జరుగుతుందని తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్ ద్వారా అందిస్తున్న సేవల గురించి ప్రజల్లో సరైన అవగాహన లేదని, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందులో కేసులు వేయడానికి ఎటువంటి ఫీజులు చెల్లించవసరం లేదని, ఎటువంటి కేసునైనా కేవలం 2 నెలల్లో పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. ఇటువంటి వ్యవస్థ పట్ల అధికారులు మరింత శ్రద్ధ వహించి ఆయా శాఖాధికారుల నుండి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గృహ నిర్మాణ సంస్థ, రెవెన్యూ, ప్రజా రవాణా సంస్థ, నగరపాలక సంస్థ, తపాలా, బ్యాంకింగ్, ఉపాధి హామీ, టెలిఫోన్, రియల్ ఎస్టేట్, ఇతర ఆర్థిక సంస్థల సేవలు సమాజంలోని పౌరులకు పక్కాగా అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వ అధికారులపై సంస్థల్లోని లోపాల కారణంగానే కోర్టును ఆశ్రయిస్తారని, అటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ తరపున ఎస్ తిరుమల చైతన్య, ఎస్ నీరజ, అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ అనురాధ, రెవెన్యూ శాఖ తరపున ఎం శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.